సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? కుటుంబంలో కుటుంబారాధన జరిగిందా గడిచిన రాత్రి? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తమ్ముడు చెల్లి, దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని మీ అన్నగా, మీ కుటుంబ స్నేహితునిగా, మీ క్షేమాన్ని కోరుకునే ఆత్మీయ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. ఉదయం లేచి నువ్వు చేసే చిన్న ప్రార్థన, ఒక అర్ధగంట, 30 గంట, ఒక గంట సేపు నువ్వు చేసే ఒక చిన్న ప్రార్థన ఆ దినమంతా నీకు ఆయుష్, ఆరోగ్యం, ఆత్మీయత సమృద్ధిగా ప్రసాదిస్తుంది కదా. జీవనదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుంది భక్తుడు అన్నారు కదా. కనుక మన ప్రార్థన మనకు తోడుగా వచ్చినట్లుగా ఉదయం లేవటంతో దేవుని సన్నిధిలో గడిపే భాగ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మంచిది. ఈరోజు గురువారం కదా. ఈరోజు రేపు ఈ 2 రోజులు నేను ఏలూరు దగ్గర పైడి చింతపాడు అనే స్థలంలో ఉంటాను. 2 దినాలు స్వార్థ సభలు. ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కైకులూరు ఆ ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రండి, వాక్యం వినండి, ఆశీర్వదించబడండి. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. అసలు నోవహ్ ఆ మధ్యవర్షం ఆధ్యాత్మికంగా దేన్ని చూపిస్తూ ఉంది చూడండి. మరొకసారి ఆ మాట చదువుతాను. 9వ అధ్యాయం 9వ అధ్యాయం అందరూ మీ బైబిల్ తెరవండి. 20-21 వచనాలు. 20-21 వచనాలు నాతో కలిసి. నోవహ్ వ్యాపారము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. నోవహ్ వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. దైవజనమ ఒకసారి చూడండి, కొంచెం లోతుగా ఆలోచించండి. ఎవడు వస్త్రహీనుడవుతాడు? ద్రాక్షారసం త్రాగి మత్తుడైన వాడు వస్త్రహీనుడవుతాడు. ఇక్కడ ద్రాక్షారసము అనే దానికి బైబిల్లో ద్రాక్షారసము అనేది చాలా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ద్రాక్షవల్లి యేసుక్రీస్తు వారు, ఇదొక కోణం. ద్రాక్షారసం, ఈ ద్రాక్ష మరో కోణంలో దేనికి సాదృశ్యమో తెలుసా? ఒకటి లోకానికి, రెండవది దుర్వ్యాపారానికి సాదృశ్యం. ఒకసారి చూడండి, నీళ్లు ఉన్నాయి. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు, పరిశుద్ధాత్మకి గుర్తు, ఎట్ ద సేమ్ టైం నీళ్లు నిందలకు కూడా గుర్తు. ఐమ్ రైట్? అగ్ని ఉంది. అగ్ని దేవుని వాక్యానికి గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు. అదే అగ్ని భక్తిహీనకు కూడా గుర్తుగా ఉంది. యెషయా గ్రంథంలో చూస్తాం. అదే అగ్ని చూడండి, అదే అగ్ని శ్రమలకు కూడా గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ వచనంలో ఏ కోణంలో ఆ వాక్యాన్ని తీసుకోవాలో అది మనం ఆలోచించాలి. సహజంగా నిజమైన ద్రాక్షావల్లి నీవే ఎవరిని గురించి పాడతాం? చెప్పాలి. సో ద్రాక్షావల్లి యేసుక్రీస్తు రక్తానికి గుర్తయితే ద్రాక్షావల్లి యేసుక్రీస్తు వారికి గుర్తయితే ద్రాక్ష రసం యేసయ్య రక్తానికి గుర్తు. ఇదొక కోణం. అయితే ఈ స్థలములో ద్రాక్షారసం దేనికి గుర్తు తెలుసా? లోకానికి గుర్తు. ఎలాగో నేను చూపిస్తాను. దైవజనమా, లోకపు మనసుతో నీవు నిండుకొని ఉంటే నువ్వు దిగంబరిగా బ్రతుకుతావు. ఏంటా దిగంబరత్వం? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే లోకం నీలో ఉంటే, ఒక తండ్రిగా చెప్తున్నాను, తల్లి, బట్టతో శరీరాన్ని నువ్వు కప్పుకోలేవు. ఎందుకో తెలుసా? ద్రాక్షారసం తాగేవు.
లోకమనే మద్యం, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఎప్పుడైతే నీలోకి వస్తాయో, ఒక తండ్రిగా చెప్తున్నా, నువ్వు చీర కట్టుకునే విధానం కూడా వ్యత్యాసంగా ఉంటుంది. స్టైలిష్గా, ఫ్యాషనిక్గా, అర్ధనగ్నంగా, శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా ఒక దిగంబరిగా ఒక స్త్రీ మారిపోవటానికి కారణం, అశ్లీలమైన వస్త్రధారణ ఒక బిడ్డ వేసుకోవటానికి కారణం ఏంటో తెలుసా? లోకమనే ద్రాక్షారసంతో ఎవడు మత్తుడై ఉంటాడో, ఏ స్త్రీ మత్తురాలై ఉంటుందో శరీరం ఆ స్త్రీ కప్పుకోదు, 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 కప్పుకోదు. నోవాహ్, ఎందుకు నువ్వు దిగంబరి అయిపోయావు? ద్రాక్షారసంతో మత్తుడైపోయాడు. వాక్యం వింటున్న చెల్లెలారా, లోకం, నేత్రాశ, శరీరాశ, జీవపడము, వీటితో నీ అంతరంగం నిండుకొనుంటే శరీరాన్ని కప్పుకుందాం. నా శరీర సౌష్ఠం పరపురుషుడు చూడకూడదు, నేను దైవభక్తి కలిగిన స్త్రీగా కనపడాలి. ఆ ప్రత్యక్షత మరిచిపోయి మా చిన్నతనంలోనండే, మా చిన్నతనం ఏముంది, చాలామంది ఇక్కడ ఉన్నారు. మా చిన్నతనంలో ఒక సొక్కాయి కుట్టించారంటే 4 సంవత్సరాల దాకా అదే సొక్కాయి. ఎందుకో చెప్పమంటారా? ఆ సొక్కాయి గుట్టించేటప్పుడు ఇక్కడ దాకా గుట్టించేవాళ్ళు. ఎత్తు పెరిగినా ఇబ్బంది లేదు. ఈ కాల పిల్లలు ఉన్నారు చూసారా, కొంతమంది మగ పిల్లల సొక్కాయి జాకెట్ ముక్క. అది డ్రెస్ ఎట్లా ఉంటుందో చెప్పమంటారా? ఎప్పుడైనా పొరపాటుని చెయ్యట్టా అన్నాడా, వాడి ఎక్స్పోజింగ్ చూడలేక మనం చచ్చిపోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా పని చేయటానికి వంగుతాడా? వాడి వెనక ఘోరం నేరం. ఒరే ఒంటిని కప్పుకోరా బాబు. ఎందుకు కప్పుకోడు? ఎందుకు కప్పుకోడు? చెప్పండి. కొంతమంది స్త్రీలు ఎంత వాక్యం విన్నా నేను ఇలాగే బ్రతుకు. దీని అర్థం ఏంటో తెలుసా? లోకమనే మద్యపానం, లోకమనే ద్రాక్షరసం నీ అంతరంగంలో నిండుకొంది కనుక అశ్లీలమైన వస్త్రధారణ. నోవాహ్, ఎందుకు వస్త్రహీనుడు అయిపోయావు? ఏ క్రైస్తవుడు కూడా తన బ్రతుకులో నేత్రాశతో నింపబడిన వాడిగా ఉండకూడదు, శరీరాశతో నింపబడిన వాడిగా ఉండకూడదు, జీవపు డంబంతో నింపబడిన వాడిగా ఉండకూడదు. లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. బిడ్డ, ఈ లోకంలో నువ్వు నిలవాలి, పరలోకంలో కూడా నువ్వు నిలవాలి. ఈ లోకంలో నిలవాలి, పరలోకంలో నిలవాలి అంటే నీ చిత్తాన్ని జరిగించకుండా, నీ స్వకీయ ఆలోచనలు జరిగించకుండా దైవ చిత్తాన్ని జరిగించే వ్యక్తులుగా దేవుడు మనలను బ్రతికించునుగాక. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. గతంలో ఒకసారి చెప్పాను, భార్యాభర్తలు విడాకులకు వెళ్ళారు. సహజంగా కోర్టులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, జడ్జి కానీ, కోర్టు వాళ్ళు కానీ విడదీయటానికి తొందరపడరు. లాస్ట్ మూమెంట్ వరకు కలపటానికి ప్రయత్నం చేస్తారు. ఇక ఫైనల్గా జడ్జి గారు వచ్చారు. బాబు, ఎందుకు మీరు ఇట్లా డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు? చిన్న వయసు కదా, సంతోషంగా కాపురం చేయండి అని అంటే, బాబు నువ్వెందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావు? నా భార్య వేసుకునే ఆ వస్త్రధారణ నాకు అసలు నచ్చదండి. మిడ్డీలు వేసుకొని తిరుగుతుంది, ఆ చెస్ట్ బాడీ అంతా కనపడేటట్లు తిరుగుతుంది. చూడండి, కోర్టు కూడా ఏ డ్రెస్తో వచ్చిందో. జడ్జి గారు చూశాడు, ఏవమ్మా న్యాయస్థానానికి వచ్చేటప్పుడైనా కాస్త మంచి బట్టలు వేసుకొని రావచ్చు కదా. అవును, నీ భర్త ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటున్నాడట కదా, ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు అంటే, ఆ అమ్మాయి అందట, నా లైఫ్ నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం అనే పేరు విన్నారా? నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నానో అలా బ్రతుకుతా. అమ్మ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అంటే, ఆ బిడ్డ జడ్జి ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దారి వెంబడి వెళ్తామంటే కనీసం ఒక 10 మంది మగవాళ్ళైనా నా వైపు చూడాల. ఎవరి మనిషి? ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ. ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ. ఒక స్త్రీ, గమనించండి, ద్రాక్షారసంతో మత్తురాలైన స్త్రీ ఆవిడ జడ్జి ముందు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను దారి వెంబడి వెళ్తా ఉంటే కనీసం ఒక 10 మంది ఆడవాళ్ళనైనా నా వైపు చూసి, బా
ఇక నేను ఆ మాటలు చెప్పలేను. జడ్జి ఆ మాట వినటంతో అన్నాడట, ఇంకొక క్షణం గడవకుండా నీకు విడాకులు ఇచ్చేస్తాను పోరా అబ్బాయి అన్నాడంట. నా ముందే ఇట్లా మాట్లాడిందంటే ఇక నీకు రోజు ప్రత్యక్ష నరకం చూపించి ఉంటుంది. దైవజనమ, ఎందుకు కొందరు ఇలా బ్రతుకుతారో తెలుసా బిడ్లరా? నేను ఎవరిని అవహేళన చేయాలని కాదు, కించపరచాలని కాదు. లోకమనే ద్రాక్షరసం నీలో నిక్షిప్తమైతే బట్ట కప్పుకోవటం నీకు చేత కాదు. నోవాహు వస్త్రహీనుడయ్యాడు మద్యవశుడైన తర్వాత. లోకమనే మద్యంతో నీవు నిండుకొని ఉంటే అలాంటి మనస్సు దేవుడు మనలో నుంచి దూరం చేయునుగాక. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయ్యా, మీరు కూడా బట్టలు కుట్టించుకునేటప్పుడు కొంతమంది చూడండి, ఈ ఛాతీ ఇట్లా అన్నాడు అంటే మనోడు ఈ 6 ప్యాక్ కనపడాల. ఈ కనపడే పద్ధతి అంతా ఎవడిదో తెలుసా? గొలియాతుగాడిది. 40 రోజులు కనపరుచుకున్నాడట, ఆ తర్వాత కనపడకుండా పోయాడు. అక్క విన్నారు ఈ మాట? 40 రోజులు ఏం చేశాడట? కనపరుచుకున్నాడు. నా ఎత్తు చూడు తమ్ముడా, నా హెయిర్ స్టైల్ చూడు, నా ఫిజిక్ చూడు, నా పర్సనాలిటీ చూడని 40 రోజులు కనపరుచుకున్నాడట. కనపరుచుకొని 40 రోజుల తర్వాత కనపడకుండా పోయాడు. మీరు ఎప్పటికీ కనపడాలి. ఇహమందు కనపడాలి, పరలోకంలో కనపడాలి. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. మనం నిలుచుదాం గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ఇక్కడ ఒక మాట చెప్తాను. ద్రాక్షారస మత్తుడై దిగంబరై తన రెండో కొడుకు హామును శపించి, హాముతో పాటు కనానును కూషును చెప్పించాడు. ఇది 3rd సెషన్లో చెప్తా. 1st సెషన్లో కూడా ఒక మంచి వర్తమానం ఉంది. దీని గురించి కూషు దేశస్థుడు తన చర్మపు రంగు మార్చుకోగలడా? ఇది కంటిన్యూషన్. అయితే 1, నోవాహు మధ్యవశుడై దిగంబరై ఒక కొడుకును శపించాడు కదా. అంటే తన కుటుంబంలో నుండి ఒక శాపగ్రస్తమైన వంశం బయలుదేరటానికి నోవాహు కారకుడయ్యాడు. బైబిల్లో ఇంకొక ఆయన కూడా మధ్యవశుడై, ఆయన తాగలేదు కానీ తాపించారు. ఆ మధ్యవశుడై చరిత్ర పుటల్లో ఒక నీచమైన హేయమైన కార్యం తన కుటుంబంలో జరిగింది. ఎవరి కుటుంబం? లోతు అని అనటంతో అయ్యా చీ లోత అని అంటారే కొంతమంది. కాదు సుమి, లోతు ఒకప్పుడు అలాంటోడు కాదు. లోతును గూర్చి ఏమని రాస్తుంటుందో తెలుసా? నీతిపరుడగు లోతు. ఎవరు? అయ్యో చెప్పాలి. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రహామును గూర్చి కూడా డైరెక్ట్గా నీతిపరుడు అని వాడబడలా. బైబిల్ వెతకండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి, గమనించండి, నీతిగా ఎంచబడిను అని రాసి ఉంది. కానీ అఫ్కోర్స్ అబ్రహాము నీతిపరుడు కాదు అని నేను అంటలేదు. అయితే గమనించండి, లోతును గూర్చి డైరెక్ట్గా వాడిన పదం ఏంటో తెలుసా? నీతిపరుడుగు లోతు. సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు తన కళ్ళతో చూసిన వాటిని బట్టి, చెవులతో విన్న వాటిని బట్టి అక్కడ వాడబడిన పదం నీతి కలిగిన తన మనస్సును ప్రతిరోజు నొప్పించుకుంటూ ఉండేవాడట. ఏంటట? అయ్యో చెప్పాలి. ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి చూస్తే బాగుండు అని అనుకోలేదు లోతు. నీతి కలిగిన తన మనస్సాక్షిని నొప్పించుకుంటూ ఆ తరములోనే నీతిపరుడుగా బ్రతికాడట. ఇంత నీతిపరుడుగా బ్రతికిన లోతు ఇంటిలో ఎందుకో తెలుసా? మధ్యవశులయ్యారు. మద్యం అంటున్నాం. మద్యం ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉందో చూడండి. ఆ మాట ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ముందు ఎఫెసీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కొంచెం అందరూ నాతో కలిసి చెప్తారా ఈ మాట? నాతో కలిసి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి.
ఇంకోసారి చాలు చిన్న, ఒకసారి నా వైపు చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో అంటే దానిని దేంతో పోల్చాడు? దుర్వ్యాపారంతో పోల్చాడు. తప్పిపోయిన కుమారుడు ఆస్తి అంతా దేన్ని బట్టి పోగొట్టుకున్నాడు? దుర్వ్యాపారాన్ని బట్టి. దుర్వ్యాపారము దుర్వ్యాపారము దుర్వ్యాపారం. ఇర్మియా గ్రంథంలో కూడా అంటాడు కదా, నా ప్రియురాలు దుర్వ్యాపారం చేసి తన ఆత్మీయతను కోల్పోయింది. దుర్వ్యాపారం చేసిన నా ప్రియురాలికి నా మందిరంతో ఏమి సంబంధం అని మాట్లాడతాడు. దైవజనమా, దుర్వ్యాపారం 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 అనే పదం చూస్తాం కదా. దుర్వ్యాపారం అని అంటంతో గంజాయి అమ్మేరేమో అని అనుకునేరుగాక, దుర్వ్యాపారం అని అంటంతో డ్రగ్స్ అమ్మేరేమో అని అనుకునేరుగాక, దుర్వ్యాపారము అంటే గమనించండి కోడి పందాలు ఆడారేమో అని అనుకునేరుగాక, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అపోస్తుడైన పేతురు వారు కొన్నిటిని దుర్వ్యాపారాలతో పోల్చాడు. చూడండి ఆ మాట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి ఒకసారి. 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. 3వ వచనం నుంచి. 3వ వచనం నుంచి నాతో కలిసి చెప్పండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు, నా వైపు చూడండి తమ్ముడు, 3వ వచనం, నా వైపు చూడండి, నాతో కలిసి చెప్పండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు. ఏది దుర్వ్యాపారం? 3వ వచనంలో దానికి డెఫినేషన్ ఇస్తాడు, పోకిరి చేష్టలు. బిడ్లారా నా వైపు చూడండి. క్రైస్తవుడు ఎప్పుడు పోకిరి మాటలు మాట్లాడటం కానీ, పోకిరి చేష్టలు చేయటం కానీ, పోకిరిగా ప్రవర్తించటం కానీ, పోకిరి చూపులు చూడటం కానీ పొర్రపాటుని చేయకూడదు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మాట్లాడినా డిగ్నిఫైడ్గా నువ్వు మాట్లాడాలి. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలా. ఏమన్నాను? పోకిరి మాటలు నీ నోట రాకూడదు. నేను చోట మందిరంలో పెరిగేటప్పుడు ఇద్దరు యవనస్తులను చూశా. వాళ్ళు మందిరానికి అన్ని ప్రార్థనలకు వస్తారు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? మందిరానికి వచ్చే ఆడపిల్లలను చూసి పోకిరి మాటలు మాట్లాడతారండి. అవి సభాముఖంగా నేను చెప్పలేను. నేను ఒకరోజు వాళ్ళని పిలిచి, జీవము కలిగిన దేవుని మందిరంలో మందిరానికి వచ్చిన బిడ్డ ఇలాంటి పోకిరి బ్రతుకు శాపగ్రస్తమైపోతుంది, జాగ్రత్త. మందిరానికి వచ్చింది పోకిరి మాటలు మాట్లాడటాక. అలాగని మందిరంలో మాట్లాడకుండా బయట మాట్లాడమని కాదు. కొంతమంది చేష్టలు పోకిరి చేష్టలు, కొంతమంది మాటలు పోకిరి మాటలు, పోకిరి చూపు చూస్తూ చివరికి పోకిరోలుగా మిగిలిపోతారు. నేను ఒకరోజు ఒక తమ్ముడిని హెచ్చరించా. ఆ మందిరంలో విశ్వాసిగా ఉండేటప్పుడు మందిరానికి యవ్వన బిడ్డలు వెకిలిగా మాట్లాడేవాళ్ళు. దరిదాపుగా 25 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళల్లో ఒక వ్యక్తి బ్రతుకు ఇప్పటికీ శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకు ఇట్లా అయిపోయాడు అంటే, జీవము కలిగిన దేవుని మందిరంలో మర్యాదగా బ్రతకాల్సినోడు, గుట్టుగా బ్రతకాల్సినోడు, గౌరవంగా బ్రతకాల్సినోడు పోకిరి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనమా, పోకిరి చేష్టల్లో మత్తుంది, అది దుర్వ్యాపారం. ఒకవేళ యవన తమ్ముడా, యవన చెల్లి, గడిచిన సంవత్సరం పోకిరి మాటలు నీ నోటున్నాయేమో, గతించిన కాలమే చాలు. ఆ పోకిరితనానికి సిలువ వేయుదువుగాక, పోకిరి చూపుకు సిలువ వేయుదువుగాక అంటాడు అక్కడ. పోకిరి చేష్టలు, దురాశలు. చెప్పండి, ఏ ఆశలు?
బిడ్డ, ఈ మాట విను. నేను శిఖరం మీద కూర్చోబెట్టేదైనా, నేను పడగొట్టేదైనా నీ గుండెల్లో బయలుదేరే ఆశలే. విన్నారా? నేను పతాక స్థాయికి తీసుకెళ్లేదైనా, పతనావస్థకు నిన్ను నడిపించేదైనా నీ గుండెల్లో బయలుదేరిన ఆశలే. పవిత్రంగా బ్రతకాలనే ఆశ దానియేలు గుండెల్లో పుట్టింది. పతనావస్థ నుండి పతాక స్థాయికి వెళ్ళాడు. అపవిత్రంగా బ్రతకాలనే ఆశ సంసోనుకు పుట్టింది. పతాక స్థాయి నుండి పతనావస్థకి వెళ్ళిపోయాడు. నిన్ను బ్రతికించేది నీ ఆశే, నిన్ను చంపేది నీ ఆశే. జాగ్రత్త. తల్లులారా, తండ్రులారా, నిన్ను బ్రతికించేదైనా నిన్ను చంపేదైనా నీ ఆశే. ఎలాంటి ఆశలు నీ హృదయంలో పుడుతున్నాయి? దురాశలకు చోటిచ్చావా? చెడ్డ చెడ్డ కోరికలు నీ హృదయంలో నుంచి బయలుదేరుతున్నాయా? తస్మా జాగ్రత్త. అది మత్తు, అది మత్తు, అది మత్తు. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఒక చెల్లి వచ్చి చెప్తుంది, అన్నయ్య మా ఆయన డ్యూటీకి వెళ్ళడు అన్నయ్య, నా ఒక్కదాని కష్టంతో కుటుంబం అంతా పోషించబడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇద్దరు కూతుర్లు, విడాకులు ఇద్దామనే ఆలోచన కూడా వస్తుంది కొన్నిసార్లు. ఎందుకు అంత పెద్ద మాట అన్నావు? డ్యూటీకి వెళ్ళడనయ్యా, రాత్రి పండుకునేసరికి 2:30-3 అయిపోద్ది. అమ్మ ఏం చేస్తాడు? నైట్ ఏమన్నా వర్క్ చేస్తాడు? అయ్యో డ్యూటీ చేస్తే మీకెందుకు ఈ బాధ చెప్తానన్నా. మరి 2-3 దాకా ఏం చేస్తారు? సెల్ ఫోన్ తీసుకొని మధ్యరాత్రి 2 గంటల దాకా వీడియో గేమ్స్ ఆడుకుంటాడన్న, పబ్జీ గేమ్ ఆడుకుంటాడన్న. మధ్యరాత్రి, ఇంకా కొన్ని మాటలు నేను చెప్పలేను, మధ్యరాత్రి 2-3 దాకా ఆడుకుంటా ఉంటాడన్న. నేను కాళ్ళు పట్టుకొని అడిగా, అయ్యా ఈ అల్లరితో కూడిన ఆటపాటలు దేవుని బిడ్డలకు తగినవి కాదయ్యా, ఇది మత్తు. బిడ్డలరా, మత్తు. సీరియళ్ళు ఒక మత్తు, సుమి జాగ్రత్త. సినిమాలు ఒక మత్తు, జాగ్రత్త. జబర్దస్త్ షోలు ఒక మత్తు, జాగ్రత్త. సెల్ ఫోన్లో వాట్సాప్ స్టేటస్ ఒక మత్తు, జాగ్రత్త. ఆ న్యూస్ ఛానల్, ఈ న్యూస్ ఛానల్, అల్లరితో కూడిన ఆటపాటలు ఒక మత్తు, జాగ్రత్త. ఈ మత్తులో నువ్వు చిక్కుకున్నావా, ఆత్మీయత చిత్తైపోతుంది. చివరికి రక్షణ వస్త్రాన్ని కోల్పోతావు, నీతి వస్త్రాన్ని కోల్పోతావు, పరిశుద్ధత వస్త్రాన్ని కోల్పోతావు, మహిమా వస్త్రాన్ని కోల్పోయి నోవహులాగా మనం దిగంబరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ వాక్యం విన్న మీ బ్రతుకులో అయిలరా, 2024 సంవత్సరం మీలో ఎవరైనా సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ అనే మత్తులో చిక్కుకున్నారా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. సీరియల్ మత్తులో ఎవరైనా చిక్కుకున్నారా? ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. సినిమాలనే మత్తులో చిక్కుకున్నారా? జబర్దస్త్ షో అనే మత్తులో చిక్కుకున్నారా? బిగ్ బాస్ షో అనే మత్తులో చిక్కుకున్నారా? ఈ మత్తు ఆధ్యాత్మికంగా నిన్ను దిగజార్చి నోవహు ఆ వస్త్రాన్ని కోల్పోయాడేమో. నీవే వస్త్రాన్ని కోల్పోతావో తెలుసా? రక్షణ వస్త్రాన్ని కోల్పోతావు, నీతి వస్త్రాన్ని కోల్పోతావు, పరిశుద్ధాత్మ అనే వస్త్రాన్ని కోల్పోతావు, పరిశుద్ధత అనే వస్త్రాన్ని కోల్పోతావు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మద్యముతో మీరు మత్తులై ఉండక, ఆ దుర్వ్యాపారంలో మీరు చిక్కుకోక, పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, దురాశలు, త్రాగుబోతుల విందు, చేయదగని విగ్రహం, ఈ మత్తులో మీరు చిక్కుకోకుండా మీరు ఒక మత్తులోకి వెళ్ళాలి. ఏ మత్తులోకి వెళ్ళాలో తెలుసా? ఎల్లప్పుడూ ఆత్మవశులై ఉండండి అంటాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. చూడండి ఆ మాట మరోసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 5:18. ఎస్, 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. పెద్దగా చెప్పాలి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే పెద్దగా అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఇప్పుడు తాగినప్పుడు చెప్పండి ఏం చేస్తాడు? అమ్మా, తాగినప్పుడు తూగుతూ ఉంటాడు చూసారా? వాడు మద్యంతో నింపబడినట్లుగా, వాడు మద్యంతో నింపబడ్డాడేమో.
యేసుక్రీస్తును ఆరాధించే ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి. చెప్దాం ఆమేన్. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి? అయిలారా వినండి. పాట పాడేటప్పుడు, డ్రమ్ము కొట్టేటప్పుడు మాత్రమే కాదు, ఆదివారపు ఆరాధనకు వచ్చి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రమే కాదు, ఆరాధనకు వచ్చినప్పుడు గంట సేపే నువ్వు ఆత్మవశురాలి అయ్యావేమో, నువ్వు త్రోవను వెళ్తున్నప్పుడు నీ నాలుక భాషలు మాట్లాడాలి. నువ్వు బస్సులో కూర్చున్నా నీ నాలుక భాషలు మాట్లాడాలి. నేనంట సంఘంగా కూడుకున్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే సంఘంగా కూడుకున్నప్పుడు మౌనంగా ఉన్నప్పుడు భాషలు మాట్లాడితే అదేదో విచిత్రంగా అనిపిస్తుంది. నేనంట సంఘంగా కూడుకున్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడిన దానికంటే ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటావే, ఏకాంతంగా దేవునితో గడుపుతావే, ఏకాంతంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటావే, ఆ ఏకాంత సమయంలో నువ్వు ఆత్మపూర్ణురాలిగా మారితే నీ ముగింపు మహిమకరంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎప్పుడు ఆత్మపూర్ణులై ఉండాలి. బైబిల్లో ఒక కుటుంబం గురించి చెప్తాను, జస్ట్ రెఫరెన్స్ కోసం. తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడు, తల్లి పరిశుద్ధాత్మతో నింపబడింది. తల్లి తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో గంతులేసాడట. ఎవరు? చెప్పాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మలో గంతులేసాడట. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు మండుచు ప్రకాశించే జ్యోతిలాగా దేవుని కొరకు ప్రకాశించాడు. ఎవరైనా ఆయన ప్రారంభం ఎలా ఉంది? బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రారంభం ఎలా ఉంది? జాకబన్నా ఘనంగా ఉంది. కొనసాగింపు ఎలా ఉంది? ఘనంగానే ఉంది. ముగింపు ఎలా ఉంది? ఘనం కాదు, మరి ఘనంగా ముగించబట్టానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యే సాక్ష్యం ఇస్తాడు, స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను మిక్కిలి గొప్పవాడు, గొప్పవాడు. నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. యోహాను ప్రారంభం ఎంత ఘనంగా ఉందో, ముగింపు ఎంత మహిమకరంగా మార్చబడిందో, నీ ముగింపును దేవుడల్లా మహిమకరంగా ముగించునుగాక. నీ ముగింపు మహిమగా ముగించబడునుగాక.